పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రంలోని మాత శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రసవించిన బాలింతలకు హాస్పిటల్ ఫుడ్ మేనేజ్మెంట్ గత వారం రోజుల నుండి ఉడకని గుడ్లు పాలలాగా కాకుండా నీళ్లలాగా ఇస్తున్నారని పేషెంట్స్ వాళ్ల కుటుంబీకులు చెప్తున్నారు. అదేవిధంగా నిన్న ఈ రోజు ఉదయం ఉప్మా విషయంలో పేపర్లు అతికించే లైవ్ లాగా ఉందని, అది తిన్న చిన్నపిల్లలు వాంటింగ్ చేసుకున్నారని అన్నారు. మంథనిలో ఇంత మంచి హాస్పిటల్ ఉన్నప్పటికీ ఫుడ్ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నందుకు చాలా ఆవేదన చెందుతున్నామని, సదర్ కాంట్రాక్టర్ను ఇదేమిటని అడిగితే నేను గత 11 నెలల నుండి పెడుతున్నానని ఇప్పటి వరకు నన్ను అడిగిన వాళ్లే లేరని చెప్పుకుంటూ వెళ్లిపోతున్నారని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ విషయంలో పేషెంట్లకు మంచి ఫుడ్ను అందించే విధంగా మంథని మాత శిశు హాస్పిటల్లో ఉడకని కోడిగుడ్లు, ఉడకని అన్నం, ఉప్మాని మన గ్రామీణ కాయదాలు చేసే ఇలాగా పెడుతున్నారు. మా పిల్ల తిని వాళ్ళు చేసుకున్నది ఇలాంటి ఇదేంటిది ఎక్కువ అంటే నేను 11 నెలల నుండి పెడుతున్నాను, దీనిని ఎవరు అడగడానికి అని వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి పెడితే పేషెంట్లు ఏం కావాలి? ఇంతకుముందు పాలు ఉండే, ఆ పాలు నీళ్ళ పాల తీరో ఏం అర్థం కావట్లేదు, మొత్తం నీళ్ళే. దీని గురించి ఇంత పెద్ద హాస్పిటల్లో ఇలాంటి జరగడం వల్ల పేషెంట్లు ఆగమవుతున్నారు. కొంచెం దయచేసి ఈ విషయంలో అధికారులు పట్టించుకొని ఇలాంటివి జరగకుండా చూస్తారని మనవి.